ఇప్పుడే అమెజాన్ ప్రైమ్‌లో 'కౌసల్య సుప్రజ రామ' అనే సినిమా చూసా. ఇందులో హీరో డార్లింగ్ కృష్ణ. అండ్ ఈ సినిమా 2023లో కన్నడలో రిలీజ్ అయింది. మరి ఇప్పుడు రివ్యూ ఎందుకురా అంటారా? ఈ సినిమా ఈరోజు నైట్ ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్‌లోకి తెలుగులో రాబోతుంది. సో ముందుగానే ఒరిజినల్ చూసేసి మీకు రివ్యూ చేస్తున్నా. మా రివ్యూస్ నీకు జెన్యూన్‌గా అనిపిస్తే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టు. అండ్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్ కొట్టు చెప్తా. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. రామ అనే ఒక అబ్బాయి వాళ్ళ నాన్నగారి వల్ల ఓల్డ్ ఫ్యాషన్ అండ్ స్ట్రిక్ట్ ఐడియాస్తో చిన్నప్పటి నుండి పెరుగుతాడు. దీనివల్ల తనకి మెన్ ఎప్పుడు కూడా విమెన్ కన్నా గొప్ప అనే ఫీలింగ్తో చుట్టుపక్కల ఉన్న వారిని బ్యాడ్గా ట్రీట్ చేస్తాడు. అయితే ఇలా ఉండంగా రామ శివాని అనే అమ్మాయితో లవ్లో పడతాడు. ఆ తర్వాత ఏమైందని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్ ఆఫ్ ద ఫిలిం. ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. ఒక్కొక్కరు ఒకరిని మించి యాక్టింగ్ ఎరగదీశారు. రామాగా చేసిన డార్లింగ్ కృష్ణని స్క్రీన్ మీద మనం చూస్తున్నప్పుడు తన బిహేవియర్ చూస్తూ మన మైండ్లో ఈడవడ్రా నాయన అని ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది. అండ్ కౌశల్యగా చేసిన సుధా గారు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉంటుందండి. హీరోయిన్ అండ్ హీరో మధ్య ఒక టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్. ఆ సీన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఈ మూవీకి. ఒక మేల్ ట్రైట్స్ అండ్ ఇలా ఓల్డ్ ఫ్యాషన్ ఐడియాస్ అండ్ వగేరా వాటితో చిన్నప్పటి నుండి పెరిగిన ఒక అబ్బాయి ఎలా ఉంటాడనే క్యారెక్టర్ని చాలా బాగా అండ్ రియలిస్టిక్గా రాసుకున్నారు. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళగా అనిపిస్తుంది. అండ్ క్యారెక్టర్ గ్రోత్ని కూడా మీనింగ్ఫుల్ అండ్ లాజికల్గా చూపించారు. టాక్సిక్ మస్కులారిటీ, జెండర్ ఈక్వాలిటీ లాంటి కాంప్లెక్స్ టాపిక్స్ని కూడా చాలా రిలవెంట్ అండ్ మనల్ని కూర్చొని ఆలోచించేలా చేస్తాయి ఈ ఫిల్మ్లోని సీన్స్. మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ని చాలా బాగా అండ్ చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశారు. అక్కడక్కడ కొన్ని హార్ట్ ఫెల్ట్ మూమెంట్స్ ఉన్నాయి. డెఫినెట్లీ అట్లీస్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయినా యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఫీల్. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. సీన్ టు సీన్ లాజిక్ ఎక్కడ డైవర్ట్ అవ్వలేదు. రైటింగ్ కూడా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. సినిమాటోగ్రఫీ ఈస్ గుడ్ అండ్ మ్యూజిక్ కూడా డీసెంట్గానే ఉంది. నా కమెంట్ ద నెగటివ్స్. స్టోరీ లైన్ ఇస్ ప్రిడిక్టబుల్ ఏంటి అంటే చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది నెక్స్ట్ ఇలా అలా అని. ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ కానీ రియలైజేషన్ సీన్స్ కానీ ఎక్సెట్రా ఆర్ రొటీన్. సినిమా అంతా బాగుండే ఫీల్ ఇచ్చినా కూడా కొన్ని అన్నెసరీ సీన్స్ని డ్రాగ్ చేయడం వల్ల స్కిప్ కొట్టాలి అనిపిస్తుంది. మీరు ఓపిక్గా కూర్చొని చూస్తే చూడండి. ఇందాక చెప్పిన టాక్సిక్ మస్కులారిటీ అండ్ జెండర్ ఈక్వాలిటీ లాంటి టాపిక్స్ని బాగా డిజైన్ చేసి థాట్ ప్రొవోకింగ్గా చేసినా కూడా ఇంకా డెప్త్కి వెళ్తే ఇంకాస్త ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది సినిమా. అంటే డెప్త్ ఉన్నా కూడా వాటర్ సర్ఫేస్ లెవెల్ మీదకే ఉండి అంతా కాయనం చేశారు. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం అండి. టైంపాస్ కోసం సరదాగా ఒక షో వేసేయచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, తప్పకుండా చూడొచ్చు. మళ్ళీ రేపు శబ్దం మూవీ రివ్యూతో కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ. బాయ్.